హాయ్ అండి. అందరికీ నమస్కారము. ఈరోజు నేను గుల్కండ్ ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం మనం నాటు గులాబీలు తీసుకొని కొంచెం తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి కడిగేసి. అలాగే ఇలాచీ తీసుకోవాలి. తగినన్ని ఇలాచీలు, ఎక్కువేమొద్దు ఎందుకంటే అవి వేయించిన తర్వాత కొంచెమే అవుతాయి కాబట్టి. అలాగే పటిక బెల్లం కావాలి. ఇలాచీలు దంచేసి కొంచెం లైట్‌గా కచ్చపిచ్చగా దంచేసి, అట్లాగే కొంచెం సోంపు, కొంచెం లవంగాలు మిస్ అయిపోయింది ఆ వీడియో. అవన్నీ కలిపి నేను చాపర్‌లో వేశాను. గులాబీ రేకులు ఆల్రెడీ చాపర్‌లో వేసి, అట్లాగే పటిక బెల్లం వాడితే బావుంటదండి. పటిక బెల్లాన్ని దంచి దాంట్లో పాటు ఈ గులాబీ రేకులు పిసుకోని వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఇలా కచ్చా పిచ్చాగా మిక్సర్ జార్‌లో కొంచెం లైట్‌గా స్విల్ చేసేసి మనం ఒక బాండీలో వేసుకొని వేయిస్తే ఆ బెల్లం పటిక బెల్లం కరిగిపోయే వరకు ఉంచితే సరిపోతుంది. అట్లాగే దాంట్లో సోంపు, ఇంకా లవంగాలు ఇవన్నీ కచ్చాపిచ్చాగా దంచుకున్నవి కూడా వేసుకొని లాస్ట్‌లో ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం తేనె వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంచిగా చల్లారక్కర్లేదు, బావుంటదండి. ఇదొక 3 మంత్స్ స్టోర్ అయ్యి కూడా ఉంటది. సో, దీన్ని మంచిగా ఇవన్నీ మంచి వాసనొస్తది నోట్లో. అంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. లేడీస్‌కి మంచిది. కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే ఇంకా బావుంటది. తమలపాకులతో గానీ, లేకపోతే నైట్ నిద్రపోయే ముందు గానీ, ఒక దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకొని తింటూ ఉండొచ్చు.